బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరుకుంది. 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు అక్కడ అనుసరిస్తున్న విధి విధానాలను సీఎంకు వివరించారు. వీటిలో మెరుగైన అంశాలను పరిగణలోకి తీసుకుంటూ రూపొందుతున్న డిజిటల్ కార్డు దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం అందుతుంది. ఇక కార్డులో ఏ అంశాలు ఉండాలి, ముందుగా ఏ పథకాలను ఇందులో చేర్చాలన్న విషయాలపై ప్రభుత్వం ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అదేవిధంగా మొత్తం కుటుంబానికి ఆధార్ తరహాలోనే ఓ ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ఇక ఆ కుటుంబంతో పాటు సభ్యులను ఒక్కొక్కరుగా విడివిడిగా ప్రత్యేక సంఖ్య ఇస్తారు. కార్డుపై కుటుంబ యజమాని ఫోటో కూడా ఉంటుంది. ఇక కుటుంబ యజమానిగా మహిళనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కార్డుపై వారి ఫోటోనే ఉండనున్నట్లు తెలుస్తా ఉంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్కు ఒకటి, ఆరోగ్యానికి మరొకటి, ఇక ఇతర పథకాలకు ఇంకోటి, ఇలా వేరువేరుగా కార్డులు ఉన్నాయి. ఇక నుంచి కూడా ఒకే కార్డుల లబ్ధిదారుల అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాల వివరాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డులను తీసుకొస్తుంది. ఒకే రాష్ట్రం ఒకే కార్డు, వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంలో ముందుకు వెళ్తుంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కన్వీనర్గా సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీ వేసింది. అధికారుల బృందం సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలో అధ్యయనం చేసి వచ్చి సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరుకుంది. 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు అక్కడ అనుసరిస్తున్న విధి విధానాలను సీఎంకు వివరించారు. వీటిలో మెరుగైన అంశాలను పరిగణలోకి తీసుకుంటూ రూపొందుతున్న డిజిటల్ కార్డు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఇక కార్డులో ఏ అంశాలు ఉండాలి, ముందుగా ఏ పథకాలను ఇందులో చేర్చాలన్న విషయాలపై ప్రభుత్వం ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తా ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అదేవిధంగా ఇక కుటుంబం మొత్తానికి కూడా ఆధార్ తరహాలోనే ఓ ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ఆ కుటుంబంలోని సభ్యులకు ఒక్కొక్కరికి విడివిడిగా ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. కార్డుపై కుటుంబ యజమాని ఫోటో కూడా ఉంటుంది. ఇక కుటుంబ యజమానిగా మహిళనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కార్డుపై వారి ఫోటోనే ఉంటున్నట్లుగా తెలుస్తా ఉంది.
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్కి ఒకటి, ఆరోగ్యానికి మరొకటి, ఇక ఇతర పథకాలకు ఇంకోటి, ఇలా వేరువేరుగా కార్డులు ఉన్నాయి. ఇక నుంచి ఒకే కార్డులో లబ్ధిదారులకు అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాల వివరాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డులను తీసుకొస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇన్ని కార్డులు ఉన్నా కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ డిజిటల్ కార్డు అంటూ ఒక దాన్ని తవ్వటానికి ప్రత్యేక కారణం ఏంటి అసలు? రైట్ వరుణ్, ఏదైతే క్యూఆర్ కోడ్ తో కూడిన ఫ్యామిలీ డిజిటల్ కార్డును ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక గతంలో మాదిరిగా అంటే గతంలో రేషన్ కార్డు కావచ్చు, మరోవైపు ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా దానికి ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, మిగతా సంబంధించిన ఆ కార్డులు అంటే ఒక్కొక్కటి ఆ కార్డులు ఉండేవి. దాదాపుగా 30 సంబంధించిన కార్డ్స్ వేరువేరుగా ఉన్న నేపథ్యం కావచ్చు, ఇవన్నిటిని కూడా ఒకే క్యూఆర్ కోడ్ తో ఏదైతే ఆధార్ కార్డు తరహాలో ఒక డిజిటల్ కార్డును తీసుకురావాలి, డిజిటల్ కార్డుకు సంబంధించి కూడా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. దాంతో భాగంగానే కూడా ఇప్పటికీ పౌర సహకారాల కన్వీనర్ గా ఏదైతే డిఎస్ చౌహాన్ కమిటీ వేసింది. దాంట్లో 4 రాష్ట్రాలకు సంబంధించి ఈ డిజిటల్ కార్డులు ఏవైతే రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చి ఆ రాష్ట్రాల్లో సుదీర్ఘంగా పర్యటిస్తారు, దానిపైన అమలు తీరు కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఫీడ్బ్యాక్ ను తీసుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. పైలట్ ప్రాజెక్ట్ గా 5వ తేదీ వరకు కూడా గడువు ఉన్నది. అంటే 3వ తేదీ నుంచి కూడా 5వ తేదీ వరకు, 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా పైలట్ ప్రాజెక్ట్ గా కూడా దీన్ని గ్రామాల్లో చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ డిజిటల్ కార్డుకు సంబంధించి కావచ్చు, ఇక ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డుతో పాటుగా మిగతా సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, మహాలక్ష్మి పథకం కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంకా మిగతా సంబంధించిన ఇక 200లకు సంబంధించిన గృహజ్యోతి భాగంగా ఉచిత విద్యుత్ కు సంబంధించి కావచ్చు, ఈ కార్డు అన్ని సంబంధించి కూడా ఈ అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఒకే కార్డు అన్నిటికీ చెల్లుబాటు అయ్యే విధంగా ఒక డిజిటల్ కార్డును తీసుకురావాలనుకుంటుంది. దాంట్లో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను నమోదు చేస్తారు. దాంతో కుటుంబానికి సంబంధించి ఏదైతే మహిళకు సంబంధించి కూడా ఆమె యజమానురాలుగా ఫోటో ఉంటుంది. మిగతా సంబంధించి అంటే ఒక కుటుంబానికి సంబంధించి పూర్తిగా ఆ కార్డు క్యూఆర్ కోడ్ తో ప్రత్యేకంగా కోడ్ ఇస్తారు. ఇంకా మిగతా వారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ కోడ్ని ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఇంకా దీని కిందక ఆరోగ్యశ్రీ కావచ్చు, మిగతా రేషన్ కార్డులు కావచ్చు, మిగతా సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నిటిని కూడా ఏ సమస్య తలెత్తకుండా, అంటే ఇప్పటికే 30 కార్డులకు పైగా కూడా గత ప్రభుత్వం సంబంధించి కావచ్చు జారీ చేస్తూ వచ్చింది. దాంట్లో ఆ సమాచారాలన్నింటినీ కూడా సేకరించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతో పాటుగా మిగతా సంబంధించిన రేషన్ కార్డుకు సంబంధించి కూడా చాలా వరకు ఇక బోగస్ రేషన్ కార్డులు ఏరివేత గతంలో జరగలేదు. దాంట్లో భాగంగా ఇప్పటికే చాలా వరకు రేషన్ కార్డుకు సంబంధించిన ఆ పేర్లను అంటే చనిపోయిన వారి పేర్లను తొలగించకపోవడం కావచ్చు, కొత్త వారికి సంబంధించిన పేర్లను నమోదు చేయడం కావచ్చు, వీటన్నిటికి కూడా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు సంబంధించిన ఒక క్లిక్ తో కుటుంబం సంబంధించిన సమాచారం మొత్తం సమగ్రంగా ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించి దాంతో భాగంగా ఈ క్యూఆర్ కోడ్ డిజిటల్ కార్డును తీసుకురాబోతుంది. ఎక్కడి నుంచి అయినా కూడా రేషన్ బియ్యం కావచ్చు, ఎక్కడి నుంచి అయినా ఆరోగ్యశ్రీ సంబంధించిన హాస్పిటల్స్ సంబంధించిన కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కూడా ఈ సంబంధించిన ఈ కార్డుతో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే వాళ్ళకి సంబంధించి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఎక్కడి నుంచి అయినా రేషన్ తీసుకోవచ్చు. మిగతా సంబంధించిన పథకాలకు సంబంధించి కూడా ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నా కూడా ఈ కార్డు ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ప్రణాళికలో భాగంగా పూర్తిగా అది ఫైనల్ స్టేజ్కి చేరింది. దీనికి సంబంధించి ఈ నెల 5వ తేదీకి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు పూర్తి కాబోతుంది. మొత్తంగా డిజిటల్ కార్డుకి సంబంధించి కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్ తో కూడిన డిజిటల్ కార్డుని వన్ స్టేట్ వన్ కార్డు ని కూడా త్వరలో తీసుకురాబోతుంది. వరం రైట్ హరీష్, అసలు ప్రత్యేకంగా దీంట్లో క్యూఆర్ కోడ్ని పెడతానికి గల కారణం ఏంటి? అసలు క్యూఆర్ కోడ్ అసలు అంటే ఇంతకు ముందు ఉన్న కార్డులో దేంట్లో కూడా క్యూఆర్ కార్డ్ లేదు, క్యూఆర్ స్కాన్ లేదు, దీంట్లో ప్రత్యేకంగా దీంట్లో పెడతానికి గల కారణం ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే క్యూఆర్ కోడ్ సంబంధించి కూడా ఆధార్ కార్డు పోలి ఉంటుంది. ఎందుకంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, ఆ కుటుంబానికి వర్తిస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ ఏ జిల్లాలో ఉంటున్నారు, ఏ గ్రామంలో ఉంటున్నారు అనేది పూర్తిగా సంబంధించిన క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మొత్తంగా మిగతా సంబంధించిన సంక్షేమ ఏవైతే కార్డులు ఉన్నాయో వాటన్నిటినీ దీంతో లింకప్ చేస్తారు. కాబట్టి పూర్తిగా
ఒక కుటుంబ సమగ్ర సమాచారం అంతా ఆ క్యూఆర్ కోడ్ లో ఉంటుంది. వాళ్ళు దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా కూడా ఏ గ్రామాల్లో ఉన్నా కూడా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఒకవైపు రేషన్ కార్డుకి సంబంధించి ఇప్పుడు ఇతర గ్రామాల్లో ఉన్న వారు కూడా వాళ్ళ గ్రామంలో రేషన్ కార్డు తీసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ డిజిటల్ కార్డు చూపించి మిగతా సంబంధించిన ఆ పథకాలు అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే ఏదైతే పథకాలు ఉంటాయో వాటన్నిటిని దీనికి లింకప్ చేస్తాం. దానికి అన్నిటికి కూడా ఈ క్యూఆర్ కోడ్ ఈ డిజిటల్ కార్డుకి సంబంధించి కూడా ఏదైతే ఈ కార్డు ద్వారా కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఒకే లింకప్ చేయాలి, ఒకే గొడుగు తీసుకురావాలి. అన్ని శాఖలకు సంబంధించి సమాచారం అంతా ఒక్క కార్డులోనే నిక్షిప్తమై ఉంటే ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా వాళ్లకు లబ్ధి చేకూరే సమయం ఆలస్యం కాదు. తొందరగానే దీనికి సంబంధించిన నిక్షిప్తంగా సమాచారం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా పథకానికి సంబంధించి కావచ్చు, ఏదైనా సంక్షేమ పథకానికి సంబంధించి కావచ్చు దరఖాస్తులు చేసుకుంటే ఈ కార్డు ద్వారానే అయితే తొందరలోనే వాళ్ళకి సంబంధించిన సమస్యలు కావచ్చు, పథకాలు కావచ్చు వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ఉంటుందనేది కూడా పూర్తిగా ఈ క్యూఆర్ కోడ్ కి సంబంధించి పకడ్బందీగా సమాచారం ఉంటుంది. గతంలో పోలీసు ఎందుకంటే గతానికి సంబంధించి కూడా రేషన్ కార్డులకు సంబంధించిన బోగస్ సంబంధించిన రేషన్ కార్డులు ఉన్నాయి. దాంట్లో చాలా వరకు కూడా ఇక్కడి వారు కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడ లింకప్ అయి ఉన్నారు. వాటిని తొలగించకుండా అట్లనే కంటిన్యూ చేయడం వల్ల కూడా ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించి కూడా అంటే చాలా వరకు నష్టం వాటిలో నేపథ్యం కావచ్చు. వాటన్నిటినీ కూడా తొలగించాలి. వాటన్నిటికి సంబంధించి చిక్కుముడులను విప్పాలి. మిగతా సంబంధించిన పకడ్బందీగా సమగ్ర సమాచారం ఉండాలి. అందరికీ కుటుంబానికి సంబంధించిన కూడా సమాచారం అంతా నిక్షిప్తంగా ఉండాలి. ఒకే కార్డు ద్వారా ఈజీగా ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర సంబంధించిన ఆరోగ్యశ్రీ కావచ్చు, వీటన్నిటిని ద్వారా ఒకే కార్డు చూపించి ఈ వీటన్నిటికి సంబంధించి కూడా జడ్జ్ చేయడం ద్వారా ఈ ప్రజలకు ఈజీగా ఉంటుంది. సంక్షేమ పథకాలు ఈజీగా అందుతాయి. మిగతా సంబంధించిన ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా ఆలస్యం కాదు, ఇబ్బందులు తలెత్తకుండానే క్యూఆర్ కోడ్ తీసుకొస్తున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి కూడా 4 రాష్ట్రాల్లో పకడ్బందీగా అక్కడ సంబంధించి కూడా అమలు తీరును చూసిన తర్వాతనే అక్కడ ప్రజలకు సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. ఇక మరికొన్ని రోజులు అంటే త్వరలోనే దీనికి సంబంధించి కూడా కార్డులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. రైట్ హరీష్, అయితే ప్రస్తుతానికి ఉన్న కార్డుల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇప్పుడు రేషన్ కార్డులు కానీ అదేవిధంగా ఆధార్ కార్డులు ఇక పథకాలకి ఇలా మొత్తం కార్డులు ఇప్పుడు మొత్తం డిజిటల్ చేస్తే ఈ ఒక్క కార్డును ప్రవేశపెడితే మిగిలిన కార్డుల పరిస్థితి ఏంటి? వాటిని తీసేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆధార్ కార్డు అది సెంట్రల్ వైజ్గా ఉంది కాబట్టి దేశం మొత్తం ఉంది. సో మిగిలిన కార్డులను తీసేసే పరిస్థితి వస్తుందా ఇది ఒక్కటి ఉంటే? ఖచ్చితంగా, ఎందుకంటే మిగతాకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, ఏదైతే రేషన్ కార్డు కావచ్చు, ఆరోగ్యశ్రీ సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, మరోవైపు మహిళలకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే పొదుపు సంఘాలు ఉంటాయి, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, డా కార్డు కావచ్చు, ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా 100 రోజుల కూలీకి సంబంధించిన ప్రత్యేకంగా ఆ కార్డు ఉంటుంది. అంటే ఇట్లాంటి కార్డ్స్ అన్ని దాదాపు 20 నుంచి 30 వరకు ఇట్లాంటి కార్డ్స్ ఉంటాయి. దానివల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఒక ప్రజలకు అక్కడ వాళ్ళకి సంబంధించి కూడా ఒక్క కార్డు మిస్ అయినా కూడా ఆ కార్డును కొత్త కార్డు జారీ చేసేందుకు చాలా వరకు సమయం వృధా అవుతుంది. కాబట్టి వీటన్నిటినీ ఒకే గొడుగు కింద తీసుకురావాలి. స్మార్ట్ కార్డు తీసుకురావాలి. ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళు సంబంధించి కూడా సమగ్ర సమాచారం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉపాధి హామీ పథకానికి అర్హులా, లేదంటే డబుల్ బెడ్రూమ్ కి వీళ్ళు అర్హులా, లేదంటే ఇతరకు సంబంధించిన రేషన్ కార్డు కలిగి ఉన్నారా, లేదా ఏదైతే రైతు భరోసాకి సంబంధించి కావచ్చు, రైతు బీమాకి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి కార్డ్స్ అన్నిటికి కూడా ఆ కార్డులన్నీ ఇప్పుడు డిజిటల్ కి రాబోతున్నాయి. వాటికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దళిత రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇక్కడ ఆరోగ్యశ్రీ కావచ్చు, మిగతా సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన పథకానికి కావచ్చు, మహాలక్ష్మికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఆధార్ కార్డు చూపిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఇదే కార్డు చూపిస్తే ఆధార్ కార్డుకి సంబంధించి కూడా పూర్తిగా దీన్ని డిజిటలైజ్ చేయాలి. వీటన్నిటిని కావచ్చు అంటే మిగతా కార్డులన్నిటి కూడా ఒకే గొడుగు కింద తీసుకొస్తే ఇక ఇబ్బందులు తలెత్తాయి. ఇక దీనికి సంబంధించిన రేషన్ కార్డు సంబంధించి కావచ్చు, మిగతా పథకాలకు సంబంధించి రైతు భరోసా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వీటన్నిటిని అర్హులుగా గుర్తిస్తారు. రేషన్ కార్డులకు సంబంధించి వైట్ హోల్డర్ రేషన్ కార్డులు ఎవరు ఉన్నారు, ఎంతమంది వైట్ హోల్డర్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారు, ఇక మిగతా సంబంధించిన
రైతు బీమా, రైతు భరోసా, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డులన్నీ ఈ క్యూఆర్ కోడ్ లో నిక్షిప్తం చేస్తారు కాబట్టి ఇక్కడ లబ్ధిదారులకు సంబంధించి సమగ్ర సమాచారం ఉంటుంది. మిగతా సంబంధించి ఏదైనా పథకము వాళ్ళకు వర్తించాలంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళకు ఖచ్చితంగా సంబంధించిన వాళ్ళకు లబ్ధి చేకూరేందుకు అర్హులుగా ఉంటారు కాబట్టి అది త్వరలోనే ఏదైతే అమలుకు నోచుకుంటే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అంటే ఇవన్నీ ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలు సమయపాలన అంటే వృధా కాకుండా వాళ్ళకి సంబంధించి కూడా త్వరలోనే లబ్ధి చేకూరాలంటే డిజిటలైజ్ ఉండాలనేది కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో భాగంగా ఈ కార్డు తీసుకొస్తారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రజల మీద అంతా కూడా ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తమైంది. ఎందుకంటే గతంలో ఇతర కార్డులు కావాలంటే ఆఫీసుల చుట్టూ చాలా వరకు తిరిగి దాదాపుగా 2 నెలలు తిరిగినా కూడా ఆ కార్డులు జారీ అయ్యేటి కావు. ఒకవైపు రేషన్ కార్డుకు సంబంధించిన పేరు నమోదు చేసుకోవాలన్నా కూడా గంటల తరబడి ఆధార్ కార్డు సెంటర్ల వద్ద నిలబడాల్సి వచ్చేది కాబట్టి వీటన్నిటినీ అంటే అట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా డిజిటలైజ్ చేస్తే పూర్తిగా క్యూఆర్ కోడ్ నిక్షిప్తంగా ఉంటుంది. ఆ డిజిటల్ కోడ్ అయితే ఏదైతే ఉందో కార్డు పోయినా కూడా కోడ్ చెప్తే తర్వాత డూప్లికేట్ డిజిటల్ కార్డు కావచ్చు ఇట్లాంటి అన్నింటిని కూడా తీసుకోవాలి, తొందరగా ఈజీగా వర్క్ అవుతుందని కూడా ప్రభుత్వంలో ఆలోచనలో భాగంగానే ఈ డిజిటల్ కార్డుకు సంబంధించి ప్రత్యేకంగా తీసుకుంది. పైలట్ ప్రాజెక్టు కూడా మరి అంటే రేపు లేదా ఎల్లుండి పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ముగుస్తుంది కాబట్టి ఈ నెలలోనే ఈ కార్డుకు సంబంధించి జారీ సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. అయితే హరీష్, అంటే ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డుకి సపరేట్ నెంబర్ ఉంది. సో అట్లాగే ఇప్పుడున్న డిజిటల్ కార్డు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇస్తున్నారు అంటున్నారు కాబట్టి ఆధార్ కార్డులో ఉన్న నెంబర్ని ఇటు మళ్ళీ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే దీనికి సపరేట్గా మళ్ళీ కొత్త నెంబర్ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? లేదు, ప్రత్యేకంగా డిజిటల్ కార్డుకి సంబంధించి అంటే విధి విధానాలు ఏ విధంగా ఉండాలంటే ఆధార్ కార్డుకు సంబంధించిన పోలి అంటే ఒకే ఆధార్ కార్డుకు సంబంధించి వాళ్ళకు ఒక కుటుంబానికి సంబంధించి ఒక డిజిటల్ కోడ్ ఉంటుంది. మిగతా వారికి సంబంధించిన ఆధార్ కార్డు ఆ సంఖ్య సంబంధించిన కోడ్ మారుతూ ఉంటుంది. దానికి సంబంధించి కూడా అట్లాంటి కోడ్ను తీసుకురావాలి. దాంట్లో భాగంగానే కొత్త పేర్లు నమోదు చేయాలంటే ఒక్క క్లిక్ తో పని అయిపోవాలి. అంటే ఎవరికైనా సంబంధించి కూడా కొత్త పేరును నమోదు చేసుకోవాలి, లేదా రేషన్ కార్డు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు, మిగతా సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్డులో ఎవరైనా కొత్త పేరును మార్పులు చేసుకోవాలనుకుంటే ఒక్క క్లిక్ తో పని అయిపోవాలని కూడా ఈ డిజిటల్ కార్డును తీసుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఇతర సంబంధించిన ఆసరా పెన్షన్ సంబంధించి కావచ్చు, కళ్యాణ లక్ష్మి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి 30 శాఖలకు సంబంధించిన సమాచారం సేకరించడంలో చాలా శాఖల నుంచి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆ సమాచారాన్ని ఏదైతే ఈ వివిధ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేందుకు ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ అన్నిటిని సమన్వయపరుస్తూ అన్ని సంబంధించిన శాఖలకు సంబంధించి కూడా ఒకే కార్డు ద్వారా తీసుకురావడం పట్ల ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఒకవైపు సంక్షేమ పథకాల అమలుకు త్వరగా అయిపోతుంది, వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. ఇక మొత్తంగా డిజిటల్ కార్డు ద్వారా ఇక్కడ ఆధార్కు సంబంధించి ఒకవైపు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి కావచ్చు, రేషన్ కార్డుకు సంబంధించి కావచ్చు, మహాలక్ష్మి సంబంధించి కావచ్చు, గృహజ్యోతికి సంబంధించి కావచ్చు, ఈ ఒక్క కార్డుతోనే ఒక్క క్లిక్ తోనే మిగతా సంక్షేమ పథకాలన్నిటి కూడా వాళ్ళు లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఈ కార్డుని తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం ఉంది. అంటే డిజిటల్ కార్డు అంటే ఆధార్ తరహాలో ఉండాలా, ఒక క్యూఆర్ కోడ్ అయితే క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పారు కాబట్టి అదే ఆధార్ కార్డుకు సంబంధించి కూడా కంటిన్యూ చేస్తారా, లేదా కొత్త క్యూఆర్ కోడ్ కు సంబంధించి కూడా తీసుకుంటారా అనే పైన కూడా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ లో కసరత్తు జరుగుతుంది కాబట్టి దాని తుది విధానాలు కూడా 1-2 రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. అయితే హరీష్, దాదాపు 30 శాఖలతో కూడుకున్న పని ఇది. దాదాపు వెంబటనే సర్వే రంగాన్ని వచ్చి చేసేది కాదు, దాదాపు సమన్వయంతో మొత్తం కూడా అన్ని శాఖలను కలుపుకొని పోయేది కాబట్టి ఓవరాల్గా దీనికి అసలు ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా ఎన్ని రోజులు తర్వాత దీన్ని అమల్లోకి తెస్తారు, క్యాబినెట్ మీటింగ్ ఏమైనా జరిగి క్యాబినెట్లో దీన్ని ఆమోదించిన తర్వాత ఏమైనా తెస్తారా, దాదాపు అసలు దీనికి మొత్తానికి ఎంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి? రైట్, ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇక్కడ సిటీ కావచ్చు ఇతర గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి కొనసాగుతుంది. వాళ్ళకి సంబంధించి కూడా ఈ కార్డు ఇష్యూ చేసేందుకు ఒక నమూనా పత్రాలకు సంబంధించి కూడా వాళ్ళ వివరాలను సేకరిస్తున్న నేపథ్యం ఉన్నది. అక్కడ పైలట్ ప్రాజెక్టు సంబంధించి 5వ తేదీ వరకు డెడ్ లైన్ విధించారు కాబట్టి దానికి సంబంధించిన డేటాను తీసుకొని కార్డు డూప్లికేట్ కు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఇక డిజిటలైజ్ కార్డు చేస్తే ఏ విధంగా ఉంటుందనే పైన కూడా పూర్తిగా కసరత్తు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనిపైన కేబినెట్ సమావేశం జరిగిన తర్వాతనే దీనికి సంబంధించిన విధి విధానాలు కావచ్చు, పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా కొనసాగుతున్న ఆ నేపథ్యం అయితే ఉంది. ఇక మరోవైపు ఫైనల్ స్టేజ్ అంటే ఫైనల్ ఏదైతే ఎట్లాంటి కార్డుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ఏ విధంగా ఉండాలి, క్యూఆర్ కోడ్ ఇస్తే
ఒక ఫ్యామిలీకి ఆ కోడ్ ఒకటే ఇస్తారా, ఒక కుటుంబ సభ్యునికి సంబంధించి ఒక్కొక్క మెంబర్ కి ఒక కోడ్, ప్రత్యేకంగా ఒక కోడ్ ఇవ్వాలా అనే దానిపైన కూడా కసరత్తు జరిగేందుకు మరోసారి కేబినెట్ భేటీ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మార్పులు చేర్పులకు సంబంధించి కార్డుకు సంబంధించి ఎట్లా ఉండాలి అంటే, ఒకవైపు మార్పులు చేర్పులు చేసుకుంటే తక్షణమే చేసుకోవచ్చా, కొత్త కార్డు ఇష్యూ చేయాలనుకుంటే ఈ విధి విధానాలు అంటే కొత్తగా అప్లై చేసుకునే వారికి విధి విధానాలకు సంబంధించి కావచ్చు, మిగతా వారికి మార్పులు చేర్పులకు సంబంధించి ఏ విధంగా ఉండాలనే పైన కూడా ఈ పైలట్ ప్రాజెక్టులో తర్వాత తీసుకున్న ఫీడ్బ్యాక్ ఆ కార్డుకు సంబంధించి కూడా ఫైనల్ గా ఏదైతే కార్డుకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. కాబట్టి ఈ అన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కార్డుని ఇష్యూ చేస్తారు. కాబట్టి దీన్ని ఈ వీక్ లో సంబంధించి కూడా ఈ ఏదైతే కార్డుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పన చేసి త్వరలోనే కార్డుని రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఈ నెలల్లో పూర్తిగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా పలుమార్లు చెప్పిన నేపథ్యంలో, ఎందుకంటే 30 శాఖలకు సంబంధించి పేద ప్రజలకు సంబంధించి దీన్ని తీసుకొస్తున్నాం. 1 స్టేట్ 1 కార్డు, ఇంకా బహుళ ప్రయోజనాలందరికీ ఈ కార్డు ద్వారా జారీ కావాలి, ప్రజలంతా దీన్ని వినియోగించుకోవాలని కూడా ఆయన ఇప్పటికే పదే చెప్పిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి దీన్ని ఏదైతే సంబంధించి కూడా త్వరలోనే కసరత్తు పూర్తయి కార్డులు సంబంధించిన కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దీనికి సంబంధించి కూడా ప్రణాళికలు రచిస్తున్న వైపు కసరత్తు జరుగుతుంది. ఇక ఈ నెలలో ఇష్యూ చేసేందుకు, ఈ నెలలో దానికి సంబంధించిన ప్రాసెసింగ్ అంటే అప్లై చేసేందుకు కావచ్చు, ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడెక్కడ కౌంటర్లు పెట్టాలి, ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి, అంటే ఆధార్ సెంటర్ కి ఇవ్వాలి, లేదా ప్రత్యేక కౌంటర్స్ ఏమైనా చేస్తారని పైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. ఈ నెలలో దీనికి సంబంధించి కూడా ఈ అప్లయింగ్ ప్రాసెసింగ్ కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. రెడ్డి గారు, అయితే మిగిలిన రాష్ట్రాలు ఎక్కడైతే డిజిటల్ కార్డు ఉందో ఆ రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలోనూ కొంతమంది అధికారులు వెళ్ళి అక్కడ సర్వే చేసినట్లు, అదేవిధంగా దాన్ని పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అసలు సీఎంకి ఏం చెప్పారు వాళ్ళు, ఎలాగ ఉంది, పక్కన బేరింగ్ ఎలా ఉంది, సో అదేవిధంగా సీఎం దాని మీద ఎలా రెస్పాండ్ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. రైట్, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఈ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిహెచ్ చౌహాన్ గా కన్వీనర్ గా ఆయన ఏదైతే కమిటీ వేశారో దాంట్లో ప్రత్యేకంగా ఇది సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలో పూర్తిగా ఈ డిజిటల్ కార్డు పైన అధ్యయనం చేసింది. అక్కడ ఏ విధంగా ఉంది డిజిటల్ కార్డుకు సంబంధించి, అక్కడ సంబంధించిన అమలుకు ప్రజలు ఎంతవరకు దీన్ని స్వాగతిస్తున్నారు, గతంలో పోలిస్తే ఈ కార్డు ద్వారా ఎట్లాంటి ప్రయోజనాలు చేకూరాయి, భవిష్యత్తుకు సంబంధించి కార్డు ద్వారా బోగస్ కార్డుకు సంబంధించి ఏరివేత ఏ విధంగా ఉన్న దానిపైన కూడా పూర్తిగా సమగ్రంగా నివేదికలు తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం జరిగింది. డిజిటల్ కార్డు రూపకల్పన సంబంధించి కూడా ఉన్నతాధికారులతో సంబంధించి సమీక్షలు నిర్వహించారు, సమావేశాలు నిర్వహించిన నేపథ్యం ఉన్నది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇక్కడ మన రాష్ట్రానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని కూడా ఈ సమీక్షలో కావచ్చు, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. మరోవైపు దీన్ని అంటే తొలి విడతగా అంటే ఎన్ని పథకాలకు వర్తింప చేయాలి అనేది కూడా ఆ సమీక్ష సమావేశానికి సంబంధించి కూడా పూర్తిగా అక్కడ సమగ్రంగా వాళ్ళు ఏదైతే సమగ్రంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం అంటే మొత్తంగా ఈ కార్డు తీసుకొస్తే తెలంగాణలో సంబంధించి ఫస్ట్ మొదటగా రేషన్ కార్డు, అలాగే మహాలక్ష్మి పథకాలకు సంబంధించి కూడా అనుసంధానం చేయనున్నట్లు తెలుస్తుంది. దాంట్లో అంటే రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షల పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. తొలుత ఈ లబ్ధిదారులకు డిజిటల్ కార్డులో నమోదు చేయనున్నారు. తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా 500లకు గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇతర సంబంధించి కూడా అంటే ఒక దశలో రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, మిగతా సంబంధించి ఏదైతే మహాలక్ష్మి పథకం ఈ అంటే 3 ఒక దశలో పథకాలను వాళ్ళు దాంట్లో లింకప్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా అధికారులకు సూచనలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ అయితే కొనసాగే అవకాశాలు అయితే అంటే ఒక దశలో ఈ కొన్ని పథకాలకు సంబంధించి లింకప్ చేయడం, మరొక దశలకు సంబంధించి కొన్ని పథకాలను లింకప్ చేయడం, అంటే పూర్తిగా సమగ్రంగా సమాచారం కుటుంబ సమాచారం ఉంటుంది. కుటుంబానికి సంబంధించి అక్కడ పెన్షన్ కలిగిన వారు ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, డిజిటల్ ఇక్కడ ఆరోగ్యశ్రీ కలిగిన వారు ఎంతమంది ఉన్నారు, ఇంకా కొత్తగా మార్పులకు సంబంధించి కావచ్చు ఆ పేర్లు చేంజెస్ కావచ్చు, కొత్తగా ఎవరిని చేర్చాలనే పైన కూడా పూర్తిగా ఈ డిజిటల్ కార్డులను వాళ్ళ సమగ్రంగా సమాచారం తీసుకున్న తర్వాత మొదటగా రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, మహాలక్ష్మి పథకాలను దాంట్లో లింకప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి మిగతా పథకాలు ఏవైతే ఉంటో
ఈ క్యూఆర్ కోడ్ కే దాన్ని అటాచ్ చేస్తారు. అక్కడ దానికి సంబంధించి కూడా వాళ్ళ లింకప్ అవుతూ మిగతా పథకాలకు సంబంధించి కూడా లింకప్ అవుతూ వస్తుంది. కాబట్టి ఈ ప్రాసెసింగ్ ని అక్కడ కమిటీ పూర్తిగా ఏదైతే సమగ్రంగా ఈ 4 రాష్ట్రాల్లో ఏదైతే వాటన్నిటిని కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే ఈ రాష్ట్రంలో ఇట్లా అమలు చేస్తే బాగుంటుందన్నట్టుగా కూడా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి వివరించింది. కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కొనసాగుతుంది. మరోసారి కేబినెట్ భేటీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డితో కమిటీ భేటీ ఉంటుంది. భేటీలో పైలట్ ప్రాజెక్టులకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అనే దానిపైన కూడా పూర్తిగా సమగ్రంగా విశ్లేషించిన తర్వాత ఈ కార్డు ఇష్యూ చేసేందుకు ఈ నెలాఖరులోకి సంబంధించి కూడా కార్డును ఇష్యూ చేసే ప్రాసెస్ అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.